హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో కాజు పన్నీర్ కర్రీ అండి. ఇది ఇండియన్ బ్రెడ్స్లో కానీ, జీరా రైస్లో కానీ, బగారా రైస్లో కానీ దేంట్లోకైనా సరే చాలా సూపర్గా ఉండే ఒక మంచి వెజ్ రెసిపీ అన్నమాట. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. దీని ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టుకొని ఈ బాండిల్లో 1 గంట ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. నేనైతే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే యాడ్ చేశాను అన్నమాట. ఇవి కొంచెం లైట్గా వేయించేసుకుందాము. తర్వాత ఇందులోకి ఎల్లిపాయలు, పొట్టు తీసిన వెల్లిపాయలు కూడా వేసుకుందాము. అల్లం ముక్కలు, ఇవి లైట్గా వేయించుకుందామండి. ఫస్ట్ మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏం రానవసరం లేదనమాట, లైట్గా వేగితే సరిపోతుంది. ఇవి కొంచెం వేగాక ఇందులోకి మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. నేనైతే ఒక 6-7 పచ్చిమిర్చి అయితే వేసానండి, గ్రీన్ పచ్చిమిర్చి అయితే. ఇవి కూడా లైట్గా వేయించేసుకుందాము. ఇవి లైట్గా వేగాయి కదండి, ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. దీన్ని కూడా లైట్గా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము చల్లారాక. ఇది పక్కన పెట్టేసుకొని అదే బాండిల్లో ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు అయితే వేయించుకుందాము. ఇవి కూడా కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది అనమాట. పన్నీర్ ముక్కలు అనేవి చూడండి, ఇలాగ లైట్గా వేగితే సరిపోతుంది. తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాము. ఇప్పుడు అదే బండిల్లో కొంచెం ఆయిల్ పోసేసుకొని ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాము కదా, ఆనియన్స్, వెల్లుల్లిపాయ, అల్లము, కొత్తిమీర, ఈ పేస్ట్ అయితే వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మీకు ఎంత జీడిపప్పు కావాలో అంత జీడిపప్పు అయితే వేసుకోండి. నేనైతే ఒక పెద్ద గుప్పెడు జీడిపప్పు అయితే వేసుకున్నాను అనమాట, నా టేస్ట్కి తగ్గట్టు. మీరు కాజు ఎక్కువ తింటాను అనుకుంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు, లేదా లైట్గా తింటాను అంటే లైట్గానే వేసుకోవచ్చు అనమాట. ఇది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా అయితే వేయించుకోవాలండి. మనము ఆల్రెడీ మనం నూనెలో వేయించుకున్నాం కదా, లైట్గా వేయించుకున్నాము, ఇంకొంచెం వేయించుకోవాలన్నమాట. జీడిపప్పు పేస్ట్ మొత్తం బాగా మంచిగా కుక్ అయ్యేటట్టు వేయించుకుందాము. స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి టమోటా ప్యూరీ అయితే యాడ్ చేస్తున్నాను. టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ప్యూరీ అయితే త్వరగా కుక్ అవుతుంది కాబట్టి టమోటాలని ప్యూరీ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకున్నాను అనమాట. టమోటాలు కూడా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాము. ఇందాక సాల్ట్ యాడ్ చేయలేదు కదా, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత పసుపు, తర్వాత కారం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసామండి కాబట్టి స్పైసీని చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, ఇవి బాగా వేయించుకుందాము. పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకుందాము. తర్వాత ఇందులోకి పెరుగు, ఒక టీ గ్లాస్ నిండా పెరుగు అయితే తీసుకున్నానండి. నేను కమ్మటి పెరుగు అయితే తీసుకున్నాను అనమాట. మరి పుల్లగా ఉండకూడదు, కొంచెం తీయగా ఉండాలి పెరుగు అనేది. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా, కొంచెం షాహీ పన్నీర్ మసాలా కూడా వేసాను అనమాట.
ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి, షాహీ పన్నీర్ మసాలా. మనకి అదైతే వేసుకోండి. తర్వాత కసూరి మేతి ఇలాగా 2 హ్యాండ్స్తో రఫ్ చేసుకుంటే దాంట్లో ఉన్న పొడంతా పడుతుంది. వేస్టేజ్ అయితే తీసి పడేసేయచ్చు అనమాట. ఇది నాన్స్లో కానీ మన ఇండియన్ బ్రెడ్స్ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఈ పన్నీర్ కర్రీ అనేది. మొత్తం అయితే కలిపేసుకుందాం ఒకసారి. జీరా రైస్లో కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి కంపల్సరీ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుందన్నమాట ఈ కాజు పన్నీర్ కర్రీ అనేది. ఈ కాజు పన్నీర్ కర్రీ బయట కొనాలంటే చాలా కాస్ట్ అండి. ఇలాగా మనం ఇంట్లో చేసుకున్నామంటే ఇంటిల్లిపాది హ్యాపీగా కూర్చొని తినేసేయచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే నేను చెప్పిన విధంగా అయితే చేసి చూడండి. తర్వాత వాటర్ అయితే పోస్తున్నానండి ఇందులోకి. మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే గ్రేవీకి సరిపడా వాటర్ వేసాం కదా, ఇందులోకి పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం మనమైతే. చూడండి, ఈ విధంగా పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాము. వీటిని మంచిగా కదుపుకుందాం ఒకసారి. చూడండి, గ్రేవీ మంచిగా వచ్చింది కదా, చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీ అయితే. సాల్ట్ అయితే చూసుకోండి, ఇప్పుడే సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది. నాకైతే సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది, ఇంకా సాల్ట్ వేయనవసరం లేదనమాట. ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టేసి ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసేసుకుందాము. చూడండి, ఆయిల్ అయితే మంచిగా సైడ్కి రిలీజ్ అయిపోయింది. చూడండి ఎంత టేస్టీగా, ఎంత గ్రేవీగా కుక్ అయిపోయిందో కదా. మంచి అరోమాస్ అయితే రిలీజ్ అవుతా ఉన్నాయండి. ఒకసారి తిప్పేసుకుందాము. ఇవి బటర్ నాన్స్, చపాతీస్లో కానీ పరాటాస్లో కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము. దీన్ని బటర్తో కూడా చేసుకోవచ్చండి, నేనైతే ఆయిల్తో చేశాను. లాస్ట్ ఫైనల్గా ఆ గీ ఫ్లేవర్ రావాలి కాబట్టి కొంచెం గీ అయితే యాడ్ చేశాను అనమాట. ఇంతేనండి, యమీ కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చితే ఒక లైక్ వేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.